నాదెండ్ల భాస్కరరావు గారు 90 ఏళ్ల వయసులో మరణించారు ఇవాళ. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో నాదెండ్ల భాస్కరరావు గారికి ఒక స్థానం ఉంది. దురదృష్టవశాత్తు అదొక నెగటివ్ స్థానం, ఒక నెగటివ్ గుర్తింపు. నాదెండ్ల భాస్కరరావు గారు అనగానే ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు అనేదే చరిత్రలో మిగిలిపోయింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఆయన చేసిన తప్పు కంటే ఆయన అనుభవించిన శిక్ష చాలా పెద్దది. నేను నా ఎన్టీ రామారావు గారి పొలిటికల్ బయోగ్రఫీలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాను. నాదెండ్ల భాస్కరరావు అనగానే ఆయన్ని విలన్గా చూపించడం మామూలుగా అలవాటు. ఖచ్చితంగా ఆనాడు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని దించడంలో ఆయన పాత్ర అనైతికం, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆయనకి రావాల్సిన దానికంటే ఎక్కువ చెడ్డ పేరు వచ్చింది. నాదెండ్ల భాస్కరరావు గారు హైదరాబాద్లో చదువుకున్నారు. లా చదువుకొని ఇక్కడే హైకోర్టులో ప్రాక్టీస్ చేసేవారు. ఆయనకి రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది, మంచి భాష కూడా ఉంది. ఆయన అప్పట్లో చెన్నారెడ్డి గారికి దగ్గరయ్యాడు. చెన్నారెడ్డి గారిని అసలు ఇందిరా కాంగ్రెస్లో చేరమని నేనే ప్రోత్సహించాలని చెప్తాడు ఆయన తన ఆటోబయోగ్రఫీలో. అంటే కాంగ్రెస్ నుంచి అప్పుడే ఇందిరా కాంగ్రెస్ విడిపోయింది. ఆ విడిపోయినటువంటి చీలిపోయినటువంటి ఇందిరా కాంగ్రెస్లో చేరితే బాగుంటుంది అని చెప్పి ఈయనే సలహా ఇచ్చాట. సో ఆ ప్రకారం చెన్నారెడ్డి గారు చేరారు. 1978 ఎలక్షన్స్లో ఆయన గెలిచిన విషయం కూడా తెలుసు మనకి. అంతకుముందు నుంచి ఆయన పక్కనే ఉన్నాడు కాబట్టి మొదటిసారిగా చెన్నారెడ్డి గారు నాదెండ్ల భాస్కరరావు గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు 1978లో. ఆయన అప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేశారు? విజయవాడ ఈస్ట్ నుంచి. ఒరిజినల్గా నాదెండ్ల భాస్కరరావు గారు తినాలి, అందరికీ తెలుసు. కానీ ఆనాడు ఆయన విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక్కడ విశేషం ఏంటంటే చెప్పుకోవాల్సింది, అదే 1978 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నుంచి గెలిచారు, అదే ఇందిరా కాంగ్రెస్ పార్టీ నుంచి. అదే ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మెయిన్ కాంగ్రెస్ పార్టీ నుంచి, తల్లి కాంగ్రెస్ పార్టీ నుంచి, పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ రకంగా ముగ్గురు కెరియర్ ఒకేసారి స్టార్ట్ అయింది, పొలిటికల్ కెరియర్. చెన్నారెడ్డి గారికి సన్నిహితుడు కాబట్టి నాదెండ్ల భాస్కరరావు గారికి మంత్రి పదవి వచ్చింది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా కూడా. అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ట్రై చేశారు చెన్నారెడ్డి క్యాబినెట్లో మంత్రి పదవి కోసం, కానీ చెన్నారెడ్డి ఇవ్వలేదు. అయితే చెన్నారెడ్డి గారిని ఇందిరాగాంధీ గారు పదవి నుంచి దించేశారు, సంవత్సరం లోపే అనుకుంటాను. ఆయన్ని దించిన తర్వాత నాదెండ్ల భాస్కరరావు గారికి నెక్స్ట్ వచ్చినటువంటి ముఖ్యమంత్రులు పదవి ఇవ్వాల, మంత్రి పదవి. వేరే అంజయ్ గారు వచ్చారు చెన్నారెడ్డి గారి స్థానంలో. ఆయన ఇటు చంద్రబాబు నాయుడు గారికి, అటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చారు. వాళ్ళు ఆ తర్వాత కంటిన్యూ అయ్యారు, ముఖ్యమంత్రులు మారినా కూడా 82 వరకు. వేరే నాదెండ్ల భాస్కరరావు గారికి చెన్నారెడ్డి గారితోనే పదవి పోయింది. దానికి ఒక కారణం ఏం చెప్తారంటే, అంతకుముందు సంజయ్ గాంధీ గారికి ఈయన చాలా క్లోజ్గా ఉండేవాట, కొంత ఫండ్స్ కూడా సమకూర్చాయట 78 ఎన్నికల్లో. ఎప్పుడైతే సంజయ్ గాంధీ చనిపోయాడో ఆయన తర్వాత ఢిల్లీలో ఈయనకి గాడ్ ఫాదర్ ఎవరూ లేకుండా పోయారు. అందువల్ల ఈయన ప్రాధాన్యత తగ్గింది కాంగ్రెస్ పార్టీలో, అప్పటికేం చెప్తారు. ఏదేమైనప్పటికీ నాదెండ్ల భాస్కరరావు గారికి సంవత్సరం కూడా మంత్రి పదవి లేదు. ఆ తర్వాత మంత్రి పదవిని ఎవరు ఇవ్వలేదు, సైడ్ లైన్ చేశారు. భాస్కరరావు గారికి మంచి రాజకీయ పరిజ్ఞానం ఉంది. అందువల్ల ఆయన నన్ను పక్కన పెట్టారు వీళ్ళు, ఏం చేయాలని చెప్పి కొత్తగా ఒక రీజనల్ పార్టీ పెడితే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ఆలోచన చేశాడు. ఆ టైంలో బహుశా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల వల్ల అనుకుంటాను, ఆంధ్రప్రదేశ్లో చాలామంది సైమల్టేనియస్గా ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీని పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేశారు. అందులో ప్రముఖుడు నాదెండ్ల భాస్కరరావు గారు. ఆ రకంగానే ఎన్టీఆర్ తోటి ఆయనకి పరిచయం అయింది. ఎన్టీ రామారావు గారు డోలాయమానంలో ఉన్నాడు, అంటే ఆయనకి ఏదో చేయాలి అని ఉంది, ఎలా చేయాలో తెలియదు, ఆయనకి రాజకీయ అనుభవం లేదు. ఆ టైంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి తండ్రి దగ్గుబాటి చెంచురామయ్య గారి ద్వారా ఎన్టీ రామారావు గారు ఒకసారి కలిశారట. ఇద్దరు మాట్లాడుకున్నారు కానీ నాదెండ్ల భాస్కరరావు గారు ఒక రీజనల్ పార్టీ పెడితే బాగుంటుంది అన్నట్టుగా మాట్లాడితే ఈయన విన్నాడు శ్రద్ధగా ఎన్టీ రామారావు గారు. కానీ నేను రాజకీయాలకు వస్తాను, నేను చేరతాను అనే మాటలు మాట్లాడలేదట. నేను ఆలోచిస్తున్నానండి, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అవి తీరిన తర్వాత 60 ఏళ్ళు నిండిన తర్వాత అప్పుడు ఇలాంటి ఆలోచనలు ఏమైనా చేస్తాను అన్నట్టు ఆయన. అయితే నాదెండ్ల భాస్కరరావు గారికి తర్వాత ఎన్టీ రామారావు గారు అప్పుడప్పుడు ఫోన్ చేసి, ఎక్కడ దాకా వచ్చింది మీ ఆలోచన, మీరేదో పార్టీ అన్నారు కదా, పెడతామన్నారు కదా, ఏం చేస్తున్నారు ఏమిటి అని అడిగేవాట. మొత్తానికి చివరికి ఎన్టీ రామారావు గారు డిసైడ్ చేసుకున్న తర్వాత రాజకీయాల్లోకి రావాలి అని
అప్పుడు నాదెండ్ల భాస్కరరావు గారిని కాంటాక్ట్ చేశారు. వాళ్ళిద్దరూ రామకృష్ణ సినీ స్టూడియోస్‌లో కలిశారు. అక్కడ చాలా మాటల తర్వాత పార్టీ పెట్టాలి అనే నిర్ణయం తీసుకున్నారు. ఆ టైంలో ఎన్టీ రామారావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు హైదరాబాద్‌లో. రామకృష్ణ సినీ స్టూడియోస్‌లో. పెట్టి డైరెక్ట్‌గా రాజకీయాలకు వస్తాను అని చెప్పలేదు గానీ, నేను త్వరలో రిటైర్ అవుతాను సినిమా రంగం నుంచి. 60 ఏళ్ళు వస్తాయి. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను ప్రజాసేవ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి కొంచెం వేగ్గా చెప్పాడు. అదే రోజున నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. అంటే అప్పటికే వాళ్ళిద్దరూ ఒక అవగాహనకొచ్చారు. ఆ తర్వాత ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో అనౌన్స్ చేయటం ఇదంతా తెలిసిందే. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నాదెండ్ల భాస్కరరావు గారు ఏమనుకున్నారంటే అప్పుడు, ఎన్టీ రామారావుకి ఏమీ తెలీదు, సినిమా నటుడు, రాజకీయాల పట్ల బొత్తిగా అవగాహన లేదు ఇతనికి. కాబట్టి ఇతని కెరిజ్మాను ఉపయోగించుకొని, ఇతనున్న గ్లామర్‌ను ఉపయోగించుకొని, మనం రాజకీయాలు చేద్దాం. మనం కొత్త పార్టీని సక్సెస్ చేద్దాం. తద్వారా ముఖ్యమంత్రి అవుదాం అనేది ఆయన ఆలోచన. ఎందుకంటే అప్పటికి ఎన్టీ రామారావు గారి మీద అన్ని హోప్స్ ఏమీ లేవు ఎవరికీ. ఈయన సినిమా వ్యక్తి, ఈయనకేమీ తెలీదు అనేటువంటి అభిప్రాయమే ఎక్కువగా ఉండేది. సో, నాదెండ్ల భాస్కరరావు గారు అదే ఆలోచనతో ఉన్నాడు. కానీ అసలు పార్టీని ప్రకటించిన రోజునే ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దీని వ్యవహారం కొంచెం వేరుగా ఉంటుంది అని చెప్పి ఆయనకు అర్థమై ఉండాలి. ఎందుకంటే ఆ రోజున పార్టీ పేరును ప్రకటించాడు ఆయన తెలుగుదేశం అని. నిజానికి ఆ విషయాన్ని ఆయన ఎవరికీ చెప్పలేదు. అంతకుముందు రామకృష్ణ స్టూడియోస్‌లో పార్టీ పేరు గురించి రకరకాల రికమెండేషన్స్ వచ్చినాయట. అందులో నాదెండ్ల భాస్కరరావు గారు చాలా చెప్పారు. ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఆంధ్ర కాంగ్రెస్ అని పెడదాం, విశాల ఆంధ్ర కాంగ్రెస్ అని పెడదాం, ఇట్లాంటివేమో అన్నిటికీ తల ఊపాడట ఎన్టీ రామారావు గారు. కానీ యాక్చువల్‌గా అనౌన్స్‌మెంట్‌కి వచ్చేసరికి జేబులోంచి ఆయన ఒక చిన్న కాగితం తీసి తెలుగుదేశం మేము పెట్టబోయే పార్టీ పేరని చెప్పాడు. ఆ విషయం కూడా భాస్కరరావు గారికి తెలియదు. ఇక ఆ తర్వాత ఈ ప్రచారానికి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు చైతన్య రథం తీసుకుని బయలుదేరారు. నాదెండ్ల భాస్కరరావు గారు కూడా విడిగా ఆయన పర్యటన ప్రారంభించాడు. కానీ ఆయన పర్యటనకి జనమే లేరు, ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆయన పర్యటన చేస్తా వెళ్ళాడు తెలంగాణ అంతా. ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు ఆంధ్రాలో పర్యటించారో ఆ టైంలో. ఇక ఒకసారి పర్యటన మొదలైన తర్వాత వెర్రిగా జనం ఆయన సమావేశాలకు రావడం ప్రారంభించిన తర్వాత సహజంగానే పార్టీ నెమ్మదిగా రామారావు గారి చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే రామారావు గారు ఏదంటే అది అన్నట్టుగా ఉండేది పరిస్థితి. ఇదంతా ప్లాన్ చేసింది కాదు, నాదెండ్ల భాస్కరరావు గారు ఊహించింది కాదు. ఎన్టీ రామారావు గారి పర్సనాలిటీ అటువంటిది. అయితే ఆయనకి ఏదో సినిమా గ్లామర్ తప్ప రాజకీయాల గురించి ఏం తెలియదని చెప్పి భాస్కరరావు గారు అండర్ ఎస్టిమేట్ చేశాడు ఎన్టీఆర్ని. ఎన్టీఆర్ గారికి నిజంగానే తెలీదు చాలా విషయాలు, అందులో సందేహం లేదు. ఎగతాళి చేశాడు యాక్చువల్గా నాదెండ్ల భాస్కరరావు గారు ఆయన పుస్తకంలో. ఆయనకి లెఫ్ట్ రైట్ అంటే తెలియదు రాజకీయాల్లో అని. అంటే వామపక్షాలు, అలాగే ఇటువైపు రైటిస్టులు అంటే వామపక్షాలను వ్యతిరేకించేవాళ్ళు అనే విషయం కూడా తెలియదు ఎన్టీఆర్కి ఆ రోజున అని చెప్పి రాశాడు. అది నిజమే అయినప్పటికీ ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు చాలా క్విక్గా, చాలా ఫాస్ట్గా రాజకీయాలని అవగతం చేసుకున్నాడు. ఒకసారి ఆయన ప్రచారం ప్రారంభించిన తర్వాత తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీఆర్ఏ, నాదెండ్ల భాస్కరరావు అంటే ఎవరికి తెలియదు. మొత్తానికి పార్టీ గెలిచింది. నాదెండ్ల భాస్కరరావు గారు తెనాలి, వేమూరు నుంచి అప్పుడు కంటెస్ట్ చేశారు. 83లో గెలిచారు. గెలిచిన వెంటనే ఎన్టీఆర్ ఆయనకి తగిన ప్రాధాన్యత ఇచ్చాడు. ఫైనాన్స్ మినిస్టర్ని చేశాడు నంబర్ 2 లాగా. అయితే అక్కడి నుంచే సమస్యలు మొదలైనవి. అది ఎప్పుడైతే ఎన్టీఆర్ చేతిలోకి వెళ్ళిపోయిందో పార్టీ, ఎన్టీఆర్ఏ నిర్ణయించేవాడు, ఎన్టీఆర్ఏ డెసిషన్స్ తీసుకునేవాడు. అది భాస్కరరావు గారికి నచ్చలా. ఆయన ₹2 కిలో బియ్యం దగ్గర నుంచి 55 ఏళ్లకే రిటైర్మెంట్ దగ్గర నుంచి అనేక అంశాలు. సో ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన ఆఫీస్లో చాలామంది ఎమ్మెల్యేలను పిలిచి అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి తెలుగుదేశం పార్టీలోకి వస్తాను అంటే ఈయనే వెనకుండి రానివ్వకుండా చాలా ట్రై చేశాడు. అంటే చాలామందిని రెచ్చగొట్టాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే వాళ్ళని ఎట్లా చేర్చుకుంటారు, ఇట్లాంటివన్నీ కూడా. కానీ చివరికి చేరాడు అనుకోండి. ఇక అప్పటి నుంచి ఆయన అసంతృప్తి మొదలైంది. 84లో ఆ అసంతృప్తికి ఒక రూపం వచ్చింది. అదేంటంటే ఢిల్లీ వెళ్ళి ఇందిరాగాంధీ గారిని కలిసినప్పుడు యాజ్ ఫైనాన్స్ మినిస్టరు ఒక హింట్ ఇచ్చాడు ఈయన, మీరు కనుక కోఆపరేట్ చేస్తే ఈయన దించేసేయచ్చు అని. అప్పుడు ఇందిరాగాంధీ మీరు వెళ్ళి ప్రణబ్ ముఖర్జీని కలవండి అని చెప్పిందట. అక్కడ కలిశారు, మాట్లాడుకున్నారు. మాట్లాడుకొని నాకు ఎమ్మెల్యేల్లో చాలా మద్దతు ఉంది అని చెప్పాడు ఈయన. వాళ్ళు నమ్మారు. ఆ ప్రకారం రామ్లాల్ ద్వారా ఎన్టీఆర్ గారిని ఆయన అమెరికాకి వెళ్ళి వచ్చేసరికి దించేశారు. అంతకుముందు ఏం జరిగిందంటే అమెరికాకి వెళ్ళే ముందు ఎన్టీ రామారావు గారు నాదెండ్ల భాస్కరరావు గారికి ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా ఇస్తారని చెప్పి అనుకున్నారు. అట్లీస్ట్ ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ ఎన్టీ రామారావు గారు అట్లా ఇవ్వలేదు.
ఎవరికి ఇవ్వలేదు యాక్చువల్గా. అది కూడా ఈయన కడుపు మంట కారణం. సో తిరిగి వచ్చేసరికి ఇక్కడ రెబెలియన్ కూ అంటారు కదా, అది జరిగింది. గవర్నర్ రామ్లాల్ గారు భాస్కరరావు గారిని పిలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు కానీ భాస్కరరావు గారి వల్ల కాలేదు. అప్పటికి ఎన్టీ రామారావు గారి ప్రాభవం తగ్గల. ఆయన పట్ల కొంత అసంతృప్తి అప్పుడే మొదలవుతున్నా కూడా రకరకాల సెక్షన్స్లో ఆయన ఎక్కడో ఉన్నాడు ప్రజాభిమానం విషయంలో. అందువల్ల ఆయన్ని కాదని చెప్పి ఎమ్మెల్యేలంతా నాదెండ్ల భాస్కరరావు గారు వెనక వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు. కానీ ఆయన ఏమనుకున్నాడు, ముఖ్యమంత్రి అయితే చాలు అందరూ వచ్చేస్తారు అనుకున్నాడు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే పాలనా దక్షుడే, మంచి విషయ పరిజ్ఞానం ఉన్నవాడే, కానీ నైతికత లేదు ఆయనకి. అది బహుశా ఆయనకి పెద్ద లోపం. చాలామంది ఏమంటారంటే 1984లో కాకుండా ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు ఆగి కనుక చేసుకుంటే నాదెండ్ల భాస్కరరావు గారికి మద్దతు లభించేది అని. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. మొత్తానికి నెల రోజుల ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కరరావు గారు మిగిలారు. ఆ నెల రోజుల్లో ఆయన చాలా గమ్మత్తైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. అంటే జనానికి ఏది కావాలంటే అది ఇచ్చేయడం. ఉదాహరణకి స్టూడెంట్స్కి మెస్ ఛార్జీలు పెంచుతున్నాను, ఎంప్లాయీస్ మీద ధర్మ మహామాత్ర అని చెప్పి ఒక పదవిని క్రియేట్ చేశాడు రామారావు గారు. అవినీతికి పాల్పడితే వాళ్ళని శిక్షించడానికి దాన్ని తీసేశాడు. సో దట్ ఎంప్లాయీస్ అంతా హ్యాపీగా ఉంటారు అని. జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తున్నాను అని చెప్పాడు. ఆ రకంగా ఉండేవి. రోజుకు ఒక డెసిషన్ అయింది. అయినా కూడా ప్రజల్లో మద్దతు రాలా. ఎమ్మెల్యేలు చాలామంది భయపడ్డారు నాదెండ్ల భాస్కరరావు వెనక్కి వెళ్ళడానికి. తర్వాత పదవి నుంచి దిగిపోయాడు. పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఎంత దెబ్బ కొట్టిందంటే ఆనాడు ఆయన తీసుకున్న నిర్ణయం దాదాపు 15 ఏళ్ల పాటు ఆయన షాడోస్లో ఉండాల్సి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఒక పార్టీ పెట్టాడు కాంగ్రెస్ వాళ్ళ ప్రోత్సాహంతో. ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి ఇదే నాదే తెలుగుదేశం అన్నాడు. ఆ పార్టీ తరఫున 85 ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. మధ్యంతర ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాలే ఎక్కడ. చాలా కాలం పాటు అట్లా కాలక్షేపం చేసి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు అనుకోండి. ఆయన దాదాపు 15 ఏళ్ల తర్వాత ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచాడు. అంతకాలం పట్టింది మళ్ళీ రికవర్ కావడానికి. ఎంపీగా గెలిచినా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అంత ఆయనకి ప్రాముఖ్యాన్ని ఇవ్వాల. అంటే 84లో ఆయన చేసిన పనికి అంత చెడ్డ పేరు వచ్చిందనమాట. ఇక అప్పటి నుంచి ఎన్టీ రామారావు వల్లే నాకు ఇంత నష్టం జరిగింది అనేటువంటి మరి కోపంతో భాస్కరరావు గారు ఆ టీవీలకి యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఆ ఇంటర్వ్యూల్లో ఎన్టీఆర్ని బండబూతులు తిట్టడం, ఇదే పని చేశాడు. ఏం చేసినా కూడా చివరికి మిగిలింది ఏమిటి చరిత్రలో ఆయనకంటే 78లో ఎమ్మెల్యే, 83లో ఎమ్మెల్యే, తెలుగుదేశం గవర్నమెంట్లో ఫైనాన్స్ మినిస్టరు, ఆ తర్వాత 98లో కానీ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఈ ఖమ్మం నుంచి ఎంపీ. ఇంకంతే. ఇక ఆ తర్వాత ఆయనకి ఎటువంటి అవకాశాలు రాలేదు. కాంగ్రెస్లో నన్ను గుర్తించడం లేదని చెప్పి చివరికి 2019లో ఈ మధ్యనే బీజేపీలో చేరాడు ఆయన. చేరిన తర్వాత కూడా పెద్దగా గుర్తింపు ఏమీ లేదనుకోండి ఆయనకి. ఆయన చివరి రోజులన్నీ కూడా ఎన్టీఆర్ గారిని తిట్టడానికే సరిపోయింది. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత కూడా ఆయన తిట్టడానికే తన సమయానంతా వెచ్చించాడు ఆయన. ఆ రకంగా నాదెండ్ల భాస్కరరావు గారు ఒక ఫెయిల్డ్ పాలిటీషియను. ఆయన ఫెయిల్యూర్కి ప్రధాన కారణం ఏంటంటే రాంగ్ టైంలో రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం అన్నీ. కనీసం ఆ తెలుగుదేశం ఉదంతం అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అయినా కూడా ఆయన కొత్త రాజకీయ జీవితాన్ని ప్రారంభించడానికి బదులుగా ఆ బిట్టర్నెస్ని వదులుకోవాలా. తెలుగుదేశం మీద కానివ్వండి, పర్టికులర్లీ ఎన్టీఆర్ మీద కానివ్వండి, ఎప్పుడు ఆయన గురించి అట్లా మాట్లాడడం వల్ల ప్రజల్లో ఆయన అంటే ఒక రకమైన చులకన భావం ఏర్పడింది. అందువల్లనే ఆయన చాలా తెలివిగల వ్యక్తి అయినా, ఒక రకంగా పాలనా దక్షుడైనా కూడా అల్టిమేట్గా రాజకీయాల్లో ఆయన ముద్ర నెగిటివ్గానే మిగిలింది. ఆయన రాజకీయ వారసత్వం మనోహర్ గారిది, కానీ మనోహర్ గారు సొంతంగానే తన కెరీర్ని బిల్డ్ చేసుకున్నాడు కాంగ్రెస్ పార్టీలో కూడా. అక్కడ స్పీకర్గా ఉన్న విషయం తెలుసు. ఆ తర్వాత జనసేన పార్టీలో చేరాడు. ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు కూటమి ప్రభుత్వంలో. అయితే ఆయన ఎన్నడూ కూడా నాదెండ్ల భాస్కరరావు గారి వారసుడిగా రాజకీయాల్లోకి రాలేదు, రాజకీయాల్లో కొనసాగలేదు. తనదైన ఇండిపెండెంట్ మార్గాన్ని ఎంచుకొని ఆయన రాజకీయాలు చేస్తూ వస్తున్నాడు ఇప్పటివరకు కూడా. ఏదేమైనప్పటికీ నాదెండ్ల భాస్కరరావు గారి మరణంతో తెలుగు రాజకీయాల్లో ఒక శకం ముగిసిందని భావించాలి.